హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ బ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. ఇవాటి రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ముందుగా ఐరన్ కడాయి తీసుకున్నాను. మన ఫ్రైడ్ రైస్ లేవైనా కూడా ఐరన్ కడాయిలో మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసుకున్నాను. 2 eggs బీట్ చేసుకొని వేసుకున్నాను. ఎగ్ మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. లేదు మీరు గీ వచ్చేసి బటర్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 2 eggs వేసుకొని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మన ఇండియన్ స్టైల్లో ఎలాంటి సాసులు లేకుండా చేసుకోవచ్చు అండి ఫ్రైడ్ రైస్. సింపుల్గా 10 minutesలో అయిపోతుంది. ఫ్రై చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, క్యారెట్ వేసుకున్నాను నేనైతే. లేదు మీరు బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎన్ని వేసుకున్నా బాగుంటుందండి. రైస్ తక్కువ, ఇలా వెజిటేబుల్స్ ఎగ్ వేసుకొని తీసుకుంటే మనకి హెల్దీ, అలాగే ఎక్కువ వెజిటేబుల్స్ తిన్న ఫీల్ ఉంటుంది. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తిన్నట్టు కూడా ఉంటుంది. సింపుల్గా ఐరన్ కడాయిలో మంచి హై ఫ్లేమ్ మీద మంచిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఎటువంటి సాసెస్ వేసుకోవట్లేదండి. సాసెస్ హెల్త్కి అస్సలు మంచి కాదు. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ పొడి పొడిగా చేసుకున్న రైస్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. రైస్ డ్రైగా ఉంటుంది కాబట్టి వెంటనే మసాలాలు వేసుకుంటే మనకు రైస్ అంటుకోదు. సో కొంచెం రైస్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే ఇంకా నేను ఎక్స్ట్రా కారం ఏం వేయలేదు. పచ్చిమిర్చి అండ్ పెప్పర్ పౌడర్ సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎగ్జాక్ట్గా బయట ఇలానే ఉంటుంది. టేస్ట్ అంతకంటే బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. చూస్తున్నారు కదా, ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.